తెలుసుకోవాలనుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గుడ్ మార్నింగ్, నమస్తే. నేను హబీబ్. ఈరోజు కొన్ని మంచి విషయాలను కూడా తెలుసుకుందామని అంటున్నాను. ఒకరోజు ఒక రాజుగారు సాయంత్రం పూట వేటకు బయలుదేరుతూ తన మంత్రి గారిని అడిగినారంట. మంత్రి గారు, ఈరోజు వాన ఏమైనా కురుస్తుందా అని. మంత్రి గారు పుస్తకాలను, నక్షత్రాలను, తిథులను తిరవేసి, మహారాజా, ఈరోజు వర్షం వచ్చే అవకాశం లేదు, మీరు లక్షణంగా వేటకు బయలుదేరండి అని అంట. మంత్రి గారి మాట విని రాజుగారు కొంతమంది సహచరులను తీసుకొని, బాణం విలుకాళ్ళను తీసుకొని, కత్తులను తీసుకొని గుర్రాల మీద వేటకు బయలుదేరినారు. ఊరు పొలమేరలు దాటిన తర్వాత అక్కడి నుంచి ఒక సాకలివాడు గాడిద మీద గుడ్డలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. వస్తూ రాజుగారిని చూసి ఏలిన వారు వానొచ్చే వేళ ఎక్కడికో బయలుదేరారే అన్నారు. అప్పుడు రాజుగారు అనుమానంతో, ఆశ్చర్యంతో, ఓ చాకలి, ఈరోజు వాన వస్తుందంటావా అని అడిగారు. రాజుగారు నిస్సందేహంగా వాన కురుస్తుంది అని చెప్తా ఉండగానే వాన కురిసింది. అప్పటికప్పుడు రాజు చాలా ఆగ్రహం చెంది వ్యక్తం చేసి ఈ విధంగా అన్నాడు మంత్రితో, మంత్రి, నేను అడిగినప్పుడు మంత్రి వాన రాదంటివే, ఇప్పుడు వాన వచ్చింది కాబట్టి నీవు ఈ మంత్రి పదవికి అనర్హుడివి అని చెప్పి నువ్వు నీ కుర్చీ ఖాళీ చేయి అని చెప్పి దింపేశాడు. ఓ చాకలి, నీవు మంత్రిగా తగ్గట్టు వ్యక్తివి, నీవు నిజం చెప్పావు కాబట్టి నీవు వచ్చి ఈ కుర్చీలో కూర్చో అన్నారు. అప్పుడు చాకలివాడు, మహారాజా, ఈ యొక్క తెలివి నాది కాదు, నా గాడిదిది అన్నాడు. అప్పుడు మహారాజు, ఓ చాకలి, నువ్వు కూడా వద్దు, నీ గాడిదని తెచ్చి ఈ కుర్చీ మీద కూర్చోబెట్టు అన్నారు. ఆ విధంగా అయిన తర్వాత ప్రజలు అడిగినారు. ఆ మాట చెప్పి రాజుగారు నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు వెంటనే సభలో ఉండే వాళ్ళంతా, తర్వాత ఏమైంది మహారాజా అన్నారు. రాజుగారు అన్నారు, అప్పటి నుంచే రాజుకు అసలు సమస్య మొదలైంది అన్నారు. ఏమిటి రాజా అంటే, అప్పటి నుంచి ప్రతి గాడిద కూడా నాకొక ఉద్యోగం ఇప్పి అని అంటా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా అబ్రహం లింకన్ గారు చలోక్తులు విసురుతూ ప్రజలలో వాళ్లకు అర్థమయ్యేటట్లు సమస్యలకు గుణపాఠాలు చెప్పేవారు. ఈ మాటలు ఎవరో అనేది కాదు, స్వయంగా అబ్రహం లింకన్ గారే. ఈయన అమెరికాకు అధ్యక్షుడుగా 200 సంవత్సరాల ముందు పరిపాలన చేసినారు. దురదృష్టవశాత్తు ఈయన హత్య కావింపబడినారు. చెప్పే విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఏదో విధంగా చంపబడిన వాళ్ళే. ఉదాహరణకు సోక్రటీసు 3000 సంవత్సరాలకు పూర్వము ఈ భూమి మీద ఉన్నారు. ఆయన కూడా ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. ఆ కాలంలో ఆ ప్రాంతంలో రాజులు చేసే చెడును గురించి విమర్శిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తెస్తూ ఉంటే అప్పటి రాజు సోక్రటీస్ గారిని ఉరి శిక్ష వేయమని, విషం ఇచ్చి చంపమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ ఆజ్ఞను అనుసరించి అందరూ భటులు ఆయనను బందీఖానాకు తీసుకుపోయి పెట్టారు. ప్రజలంతా తండోపతండాలుగా వస్తూ, ఎంత పని అయింది సోక్రటీస్ గురువు గారు, మీరు చాలా మంచివాళ్ళు, కానీ మా రాజు యొక్క చెడుత వల్ల మీకు ఈ శిక్ష పడింది, మిమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నామే అని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో సోక్రటీస్ గారు బయట నుంచి ఒక మధురమైన వాయులీనం విని జైలు యొక్క అధికారితో అంటాడు, నాయనా, బయట నుంచి ఒక మధురమైన సంగీతం వినబడుతుంది, అతన్ని కొద్దిసేపు ఇక్కడికి పిలిపిస్తావా అన్నారు. ఎందుకు లేదు మహాప్రభు, నేను కూడా మీ భక్తున్నే అని ఆ పిల్లను గ్రోవితో ఊదుతున్నటువంటి వ్యక్తిని పిలుచుకొచ్చారు. ఆయన యొక్క గుడ్డలు మాసిపోయి ఉన్నాయి, కానీ ఆయన పిల్లను గ్రోవిని ఊతంటే మధురంగా ఉంది. అప్పుడు సోక్రటీస్ గారు, ఓ మహానుభావ, నీ పిల్లను గ్రోవితో ఒకసారి ఇంతకు ముందు పాడినట్లు పాడవా అంటే ఆయన పాడినాడు. అది విని, మహానుభావ, నీవు అనుమతిస్తే కొద్దిసేపు నాకు ఇది ఇస్తావా అన్నారు. ఆ పిల్లను గ్రోవిని తీసుకొని సోక్రటీస్ గారు కూడా అదే విధంగా మధురంగా
ఆనందంగా పిల్లను కొరుకుతూ ఊదినారు, సంతోషంగా ఉన్నారు. అప్పుడు అక్కడ ఉండే సభలో ఉండే వాళ్ళంతా ఆయన చూసేకి వచ్చిన వాళ్ళంతా అంటారు, అయ్యా కొద్దిసేపట్లో మిమ్మల్ని విషమిచ్చి చంపబోతున్నారు, కానీ మీరు సంతోషంగా ఉండారంటే ఆయన ఏమంటాడు, నాయన భూమి మీదకి వచ్చిన తర్వాత సావు వచ్చే వరకు ప్రతి విషయము నేర్చుకోవాల్సిందే. ఇంతవరకు ఈ విద్య నాకు రాకుండా ఉండేది, ఈరోజు ఈ విద్య నేర్చుకున్నాను అని అన్నారు. అటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి సోక్రటీసును కూడా ఈ లోకము విషమిచ్చి చంపింది. ఇది ఈరోజుతో సమాప్తం ఫ్రెండ్స్. మళ్ళా రేపటి దినం మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. మీ హబీబ్ టీచర్ ఇన్ తాడిపత్రి.